మన జాతీయ జెండా గురించి తెలుసుకుందామా? ఎంతోమంది మహాత్ములు తమ త్యాగాలతో విదేశీ పాలకుల నుంచి 1947 ఆగస్టు 15న మన దేశానికి విముక్తి కలిగించారు. ఆ రోజునే మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జాతి, ప్రాంత, మత, వర్గాలని తేడా లేకుండా అనేక చోట్ల మన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తాం. ప్రస్తుతం ఉన్న జాతీయ జెండాను 22 జూలై 1947న భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. జెండా తయారీకి ఖాదీ లేక చేనేత వస్త్రాన్ని మాత్రమే వాడతారు. మన దేశంలో ప్రభుత్వ అనుమతితో హుబ్లీలో ఉన్న ఒక సంస్థ జాతీయ పతాకాలను తయారు చేస్తుంది. నేసిన బట్టను, పతాకంపై రంగులను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ BIS సంస్థ పరిరక్షిస్తుంది. ఆ తర్వాతే జాతీయ జెండాలను అమ్మటానికి అనుమతిస్తారు. జాతీయ పతాకం పొడవు, వెడల్పుల మధ్య నిష్పత్తి 2:3. జాతీయ జెండాలో పైన కాషాయ రంగు, అడుగున ముదురాకుపచ్చ రంగు, ఈ రెండింటి మధ్యన తెలుపు రంగు పరిమాణంతో అడ్డంగా ఉంటాయి. తెలుపు రంగు మధ్యన 24 ఆకులతో ముదురు నీలం రంగులో ఉన్న అశోక చక్రం ఉంటుంది. ఈ చక్రం నమూనా సారనాథ్లోని అశోక స్తూపంపై ఉన్న చక్రం నుంచి తీసుకున్నారు. ఇది ధర్మపాలనకు గుర్తుగా చెప్తారు. ఈ పతాకంలోని కాషాయ రంగు ధైర్యానికి, త్యాగానికి గుర్తు. తెలుపు రంగు శాంతి, సత్యాలను సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు ఔదార్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మన జాతీయ జెండా గురించి తెలుసుకున్నాం కదా.